తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ల్యాండ్ విలువను భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. భూముల ధర సవరించడంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూముల రిజిస్ట్రేషన్ ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొదటగా కోర్ అర్బన్ రీజియన్లో భూముల విలువను సవరించే ప్రక్రియ దాదాపు మొదలైంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. తొలుత కోర్ అర్బన్ రీజియన్లో కొత్త విలువను అమల్లోకి తెస్తారని సమాచారం. ఈ కొత్త రేట్లు 30 నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల అధికారిక రిజిస్ట్రేషన్ విలువ పెరగడంతో పాటు ప్రస్తుత మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడమే రేవంత్ సర్కార్ టార్గెట్గా కనిపిస్తోంది. ఇకపోతే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ రాష్ట్రంలోని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సుమారు 60% నుంచి 70% వరకు ఆదాయాన్ని అందిస్తోంది. 2021లో చివరిసారిగా రిజిస్ట్రేషన్ ధరలను పెంచినప్పటికీ కోకాపేట్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వ్యత్యాసంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు, అమ్మేవారు తక్కువ ధరలు చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతోంది. తాజా నిర్ణయంతో ఏడాదికి అదనంగా 2000 కోట్ల నుంచి 2500 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత 3 ఏళ్లుగా ఐటీ, ఫైనాన్షియల్ సేవలకు డిమాండ్ పెరిగిన కారణంగా ఇళ్ల ధరలు వేగంగా పెరిగాయి. ప్రభుత్వ ప్రతిపాదనకు ముందుగా డెవలపర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన స్టేక్ హోల్డర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ విలువలు పెరగడం వలన రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గిపోతోందని తెలిపారు. కొనుగోలుదారులు అధిక ధరల వలన ఇల్లు కొనరని కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా భూముల ధర పెరుగుదల తాత్కాలిక ప్రభావం చూపుతుందని, పెట్టుబడులు పెరిగి రియల్ ఎస్టేట్కు మళ్లీ బూమ్ వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ముఖ్యమైన రియల్ ఎస్టేట్ భూమి ఉన్న నగరాల్లో భాగ్యనగరం ఒకటి. నివాస, వాణిజ్య రంగాల్లో ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు మార్కెట్లో భూమి ధరలు, రిజిస్ట్రేషన్ భూమి ధరల్లో వ్యత్యాసం తగ్గించి పారదర్శకత తీసుకురావాలని భూముల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త రేట్లకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే పెరిగిన భూముల ధర అమలు చేస్తారని అంచనా వేస్తున్నారు నిపుణులు. చూడాలి మరి రేవంత్ సర్కార్ ఈ విషయంలో ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందో అనేది.